ఉన్నారు. సునీతమ్మ రాసిన లెటర్తో ఆగిపోయిందని. వాస్తవమే. సునీతమ్మ ఎందుకు లెటర్ రాసిందని చెప్పను. ఒకరి విప్లవం ఇంకొకరికి తీవ్రవాదమే ప్రో క్యాష్. అదే దాని మీదే, ఆ లైన్ మీద ప్రపంచం అంతా నడుస్తుంది. నువ్వు కంపెనీ పెట్టి హౌసింగ్ స్కీమ్లో స్కాములు చేసినావు, మొబిలైజేషన్ అడ్వాన్సులు కాజేసినావు. నువ్వు 10 రోజులకు కూడా ఏదో పేర్లు చెప్తాను, వాళ్ళేం స్వాతంత్ర సమరయోధులు కాదే స్వామి. నువ్వు నీ ట్రాక్ రికార్డే కాదు, వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఒకసారి కనుక్కో. నువ్వు చెప్పిన 2 పేర్లు నా నోట్లో అంత ఆ పేర్లు మాట్లాడలేనులే, అంత స్థాయి వ్యక్తులు కూడా కాదు. వాళ్ళని కూడా పోయి కనుక్కో, వాళ్ళ గురించి కూడా. నీకు ఏదైనా అర్థమవుతుంది అసలు నువ్వు మాట్లాడేదానికి ఏముందని. నీకు ఇంకా ఐక్యూ లెవెల్ వెరీ లో ఉన్నట్టుంది ప్రో క్యాష్. నీ యువర్ ఐక్యూ లెవెల్ ఈజ్ వెరీ లో. ఏదో మా నాయన సింగిల్ విండో అంటావు, ఇంకోటే చెప్తాను. నేను నిన్నే చెప్పిన, ఇది నవతరం. ఈ నవతరంలో ప్రపంచంలో ఎక్కడికి పోయినా నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తారు. మీ నాయన ఎవరు అని అడిగే కాలాలు వెళ్ళిపోయినది గతం. వృద్ధులు మాత్రమే ఆ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటారు. బహుశా నువ్వు వృద్ధునివో యువకునివో నీ విజ్ఞత కుదిలేస్తాను. దట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్. రెండోది, ఇంకా భూముల మీద నీకేదైనా ఉంటే ప్రతిపక్ష పార్టీగా నువ్వు పోరాడు, తప్పిదం కాదు. మూడోది, నా గురించి ఏదో చెప్తాను, నా ట్రాక్ రికార్డు గురించి, నా బ్రాటప్ కండిషన్స్ గురించి నీకేమీ తెలియదు. ధర్మారంలో నా కులస్తులు కాపాడుకునే విధంలో నేనేం కోల్పోయినాను కూడా నీకేమీ తెలియదు. నేను చెప్పుకునే పద్ధతి కూడా నాకు లేదు. ఎందుకంటే నువ్వన్నీ చెప్పుకుంటాను, పేరూరు డ్యామ్కి అందరి నీవా తెచ్చినా అని. ఎన్టీ రామారావు మీ తాత ఏమన్నా అందరినీవా? ఎవరి మానసపుత్రిక అందరినీవా? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రిక. అది పూర్తి చేసింది ఎవరా? చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినారు. ఎవరో గాడి ఉండే బిడ్డల్ని ముద్దాడు నా బిడ్డలు అనుకుంటావు కదా, సిగ్గన్నా కాదేమా నీకు? ఇది రకమైన ధోరణే. నీకు నాకేం లేదు వ్యక్తిగతంగా, రాజకీయంగానే మాట్లాడుతున్నా. ఎప్పుడు కూడా నీకు ఐక్యూ లెవెల్లో అని ఎందుకు చెప్తున్నానంటే, సునీతమ్మని మాట్లాడితే నాకు ఎక్కడ గాలిందని కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరినైనా, ఎమ్మెల్యేలందరినీ 164 మంది అంటే, ఈ 164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. నువ్వు అందరూ ఇంటికి 10,000 తీసుకున్నావన్న ఒక మాటకు నీకు మాట్లాడాల్సి వచ్చింది. నీ ఆలోచన విధానంలో తేడా ఉంది. ఇప్పటికి కూడా స్పష్టత లేని ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు. ఎందుకంటే ధర్మారముడు ముడ్డికి ఎక్కుతాడు, ఇంకోడెవడో పాగా వేసేకి వస్తాడు. నీ కాన్స్టిట్యున్సీలో ఏమో పాపం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆత్మకూరు మండలంలో తప్పితే ఎక్కడ ఏ మండలంలో కూడా మీ సామాజిక వర్గం కూడా నిన్ను ఆదరించే పరిస్థితి కానీ కనీసం రానిచ్చే పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితి. ఇక నా గురించి చెప్తాను, లెక్సస్ కారు గురించి. నేను గతంలో కూడా ఎమ్మెల్యే చేసిన ప్రో క్యాష్. లెక్సస్ కారు ఇప్పుడు ఇండియాలో టొయోటా షోరూమ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చేస్తున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి. నేను 2009-14 ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గర నా పేరు మీద లెక్సస్ కారు ఉంది, నీకు డాక్యుమెంట్ పంపిస్తా. ఆ రోజు అందరినీ ఒక కాలువది లైనింగ్ పనులు ఏం చేయలే. రెండోది, మా ఊరికి రోడ్లు వేసినా ₹1 కోటి టెండర్ లేకుండా చేసినా అంటాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడతావు అని చెప్తాను. అధికార పార్టీలో ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడేది అవసరమే లేదు. బికాజ్ నౌవేడేస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీద అడిగినా ఇస్తారు. దానికి ఇన్వెస్టిగేషన్ ఎందుకయ్యా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? బేసిక్స్ కూడా ఉన్నట్లేవు మీ దగ్గర. బహుశా ఏం చదువుకున్నావు నాకు తెలియడంలే, నీ రాజకీయ పరిజ్ఞానం ఎంతవరకు ఉందో నాకు తెలియడంలే. నువ్వు ₹1 కోటి రోడ్డుకి చెప్పుకుంటాను. మీరు మీ ప్రభుత్వంలో ఎన్డీవీ నుంచి వచ్చినటువంటి వర్క్స్లో చేయలేక రోడ్డు అంతా తవ్వేసి ఆ రోడ్డు వర్క్ని పూర్తి చేయలేక కదిరి నుంచి రాయచూటి పోయే రోడ్డు దాదాపు 2 మండలాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే 4 సంవత్సరాలు తవ్వేసి పెట్టినారు మీరు. మా పార్టీ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఆ రోడ్డు పరిస్థితిలో మేము ప్రచారానికి పోయినప్పుడు మాకు నొప్పి కలిగింది.
మేమేం హామీలు ఇలా ఎన్నికల్లో నన్ను వచ్చేసి కొద్దిమంది మీ ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా ఏం హామీలు అంటే నేను 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండా, నా ఆలోచన విధానం ప్రజలకు తెలుసు, నా వ్యక్తిత్వం ప్రజలకు తెలుసు, కాబట్టి నన్ను చూసి నా ఆలోచన విధానం నచ్చితేనే నాకు ఓట్లు వేస్తారు, మా పార్టీ విధానాలు మేనిఫెస్టో నచ్చితేనే ఓట్లు వేస్తారని నింపాదిగా చెప్పినటువంటి వ్యక్తిని నేను. మొదటి 3 నెలల్లోనే రోడ్డు పని మొదలుపెట్టి మాకు టెండర్ లేదు, అసలు ఎన్డీబీ వర్క్స్ కూడా చేయలే. ఇప్పుడు కూడా చెప్తున్నాయి, ఈవెన్ టుడే ఆన్ రికార్డ్ ఆ వర్క్ కాస్ట్ 24 కోట్లు. ఎన్డీబీ వర్క్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వంలో టెండర్ అయినటివే 1000 కోట్ల వర్క్స్. ఒక్కరు కూడా పూర్తి చేయలే. మేము చేసినాం, అది మా నిబద్ధత. నువ్వు ₹1 కోటి చెప్పుకుంటున్నావు అంటే ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేస్తున్నావు ప్రో క్యాష్ను. నీకు అసలు ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఇట్లాంటి చెప్పుకుంటా అంటే కాదు, ప్రజలు చెప్పాలి మన గురించి, మనం చేసిన పనుల గురించి. ప్రెస్ మీట్లు పెట్టి నేను చెప్పుకుంటే గతంలో కూడా ఉన్నారు ఎవరో, నా హయాంలో వచ్చిందని మూకుల్లాలు బేకారు గల్లంతా. ఇట్లా వాళ్ళ గురించి ఆ స్థాయిలో నువ్వు కూడా పడిపోయినావు. ఏదో అంతో ఇంతో చదువుకునేవి, కొద్దిగా పరిజ్ఞానం ఉండేవని అని ఒక 10% ఆలోచన ఉండే, అది కూడా పోగొట్టేసుకున్నాను ఈరోజు ప్రెస్ మీట్తో. ఇంకా నా కేసు గురించి చెప్తాను.